హలో ఎవ్రీవన్, ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చానండి. రాగానే మా బాబు చికెన్ అడిగాడంట. మా హస్బెండ్ వచ్చి చికెన్ తీసుకొచ్చేసి ఉంచారు. ఇంకా కుక్ చేయమంటూ పట్టుకున్నారు. చూసారా, చికెన్ కర్రీ చేస్తున్నానండి ఇప్పుడైతే. ఏం లేదండి, ఒక 2 ఆనియన్స్, ఒక టొమాటో, ఒక 2-3 పచ్చిమిర్చి కట్ చేసుకుని ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇందులోకి ముందు సాల్ట్ యాడ్ చేసామనుకోండి, ఆనియన్స్ త్వరగా ఫ్రై అయిపోతాయి. నేనైతే ఆనియన్స్ వేయగానే సాల్ట్ అనేది యాడ్ చేస్తాను. వాయిస్ కొంచెం డిస్టర్బెన్స్ వస్తే ఏమనుకోవద్దు, మా పిల్లలు మాట్లాడేసుకుంటున్నారు. చూసారా, ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసేసుకుని మనం ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసుకుంటే త్వరగా మగ్గిపోతాయండి ఆనియన్స్ అనేవి. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుని సాల్ట్ వేసుకున్నాం కదా, చెప్పాను కదా, 2 మీడియం సైజు ఆనియన్స్, ఒక 3 పచ్చిమిర్చి, ఒక టొమాటో. నేనైతే చికెన్ కర్రీ ఇలానే చేస్తానండి. ఫ్రై చేద్దును కానీ మరి అది వెజ్ పలావ్ వాటిలోకే బాగుంటుంది, కానీ రైస్లోకి అయితే కర్రీయే కావాలి కదా, అందుకు కర్రీ చేస్తున్నాను. ఇప్పుడు ఫుల్ టైర్డ్ అండి, ఫుల్ వర్షం, మార్నింగ్ వర్షంలో వెళ్ళాను. రెయిన్ కోట్ వేసుకుని వెళ్ళినా కానీ చాలా వర్షం. అసలు రెయిన్ కోట్లో నుంచే వాటర్ వెళ్ళిపోయినాయి, అంత వర్షం పడింది మార్నింగ్. ఇంకా అలానే ఆఫీస్లో కూర్చొని ఇదిగోండి ఇప్పుడు వచ్చాను. నేను రాగానే మళ్ళీ కర్రీ చేస్తున్నాను. ఇదిగోండి చికెన్ కర్రీ కోసం గరం మసాలా, బిర్యానీ మసాలా కాదు ఇది, గరం మసాలా. చూసారా, అంటే ఇది 2 కర్రీస్కి సరిపోద్దండి. మరి సగం చేద్దామంటే మిక్సీలో అవ్వదు కదా, బ్లెండ్ అవ్వదు కదా, దాని గురించి మొత్తం పౌడర్ చేసేస్తున్నాను. నెక్స్ట్ మళ్ళీ కర్రీ చేసినప్పుడు దీన్ని యూజ్ చేస్తాను. గరం మసాలా ముందు మనం పెట్టేసుకోవాలి. ఫస్ట్ పౌడర్ చేసుకుని పెట్టేసుకుని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది నేను యాడ్ చేస్తానండి. అంటే మిక్సీలో వేస్తున్నాం కదా, అందుకు ఫస్ట్ దీన్ని పొడి చేసేసుకోవాలండి. దీన్ని పొడి చేసుకున్నాక అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పొడి చేసుకుంటే త్వరగా బ్లెండ్ అవుద్ది. ఈలోపు మనం ఆనియన్స్ ఫ్రై అయినాయేమో చూసుకుందామండి. అంటే 2 మినిట్స్కి ఒకసారి కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే మాడిపోతాయి కదా. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయినది చూసుకుందాం. ఒకసారి కలిపేసుకుందాం ఆనియన్స్. చూసారా, సాల్ట్ ముందే యాడ్ చేయడం వల్ల త్వరగా మగ్గిపోయినాయి. చూసారా, 3 మినిట్స్కే కలర్ షేడ్ అయింది కదా. తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇంకొంచెం ఫ్రై అవ్వాలండి ఇవి. ఇంకొక 2 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. ఇదిగోండి ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. అప్పటికప్పుడే నూరింది వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. మసాలా అయినా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా నేనైతే అప్పటికప్పుడే నూరి వేస్తానండి, పొడి యూజ్ చేయను, అంత టేస్ట్ బాగోదు అనిపిస్తుంది నాకైతే. చూసారా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత చికెన్ యాడ్ చేసేసుకోవాలండి. నేను యాడ్ చేస్తాను. ఒకసారి కలిపేసుకుంటే అల్లం వెల్లుల్లి ఫ్లేవర్తో చికెన్ అనేది ఉడికితే చాలా బాగుంటుందండి టేస్ట్. ఇంకా ఒక 5 మినిట్స్ అలా మగ్గించుకోవాలి. చికెన్లో వాటర్ దిగుతుంది కదా, తర్వాత యాడ్ చేసుకోవాలి పసుపు, కారం అనేది. ఫ్రైకి అయితే ఆనియన్స్ కొంచెం తక్కువ వేసుకుంటాం, కర్రీ అయితే 2 కానీ 3 కానీ ఆనియన్స్ వేసుకుంటాం కదా. చికెన్ కొంచెమే చేస్తాము, మేబీ ఇది 1/2 kg అనుకుంటా, అందుకని దీనికి 2 ఆనియన్సే వేసానండి. చూసారా, ఇప్పుడు మూత పెట్టుకుని మగ్గించేసుకుందాం. ఆల్రెడీ సాల్ట్ వేస్తాం కాబట్టి చికెన్కి పడుతుంది సాల్ట్ అనేది. ఒకసారి చూద్దామండి, కలుపుకొని చూసుకుందాం. చూసారా, వాటర్ అనేది వస్తుంది కదా చికెన్లో నుంచి. ఇది ఒక 3 మినిట్స్కి వాటర్ అనేది ఇంకుతుంది కదా. ఇప్పుడు మనం కారం, పసుపు యాడ్ చేసుకోవాలి. సెల్ఫ్ వీడియో అండి బాబు, చాలా కష్టం.
పిల్లలైతే పాలు తాగేసే ఉన్నారు. ఇప్పుడు వంట అవ్వగానే పెట్టాలి. చూసారా, పసుపు కారం యాడ్ చేస్తానండి. 1 స్పూన్ పసుపు, ఒక 2 స్పూన్లు కారం యాడ్ చేసాను. ఒకసారి కలిపేసుకుందాం. మిడిల్ క్లాస్ ముచ్చట్లు ఎలా ఉంటాయంటే, ½ కేజీ చికెన్ తెచ్చుకుని ఫ్యామిలీ అంతా తింటాం కదా, నేను కూడా అంతేనండి. తినాలనిపించినప్పుడు అలా చేసేసుకుని తినేస్తే తిన్నట్లే ఉంటుంది కదా మనకి. మరీ కేజీలు తెచ్చుకుని తిన్న అవసరం లేదు. ఫ్యామిలీతో కొంచెం తిన్నా కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకైతే. ఒకసారి కలిపేసుకున్నాం. చికెన్కి ఆ కారం పసుపు అన్నీ పట్టేలాగా ఒక 3 మినిట్స్ మగ్గించుకుని వాటర్ పోసేసుకుందామండి. ఏమైనా వాయిస్ డిస్టర్బెన్స్ ఉన్నా, నేను సరిగ్గా మాట్లాడలేకపోయినా ఐఎమ్ సో సారీ. నేను కరెక్ట్ చేసుకుంటూ ఉంటాను ఇక్కడ నుంచి. చూసారా, ఆయిల్ అనేది పైకి తేలుతుంది కదా. ఇప్పుడు మనం కొంచెం ఒక 2 రెబ్బలు కరివేపాకు అనేది యాడ్ చేసుకుందాం. అంటే ఫ్లేవర్ కోసం యాక్చువల్గా కొత్తిమీర వేయాలి. కొత్తిమీర ఇంట్లో అవైలబుల్ లేదు, అయిపోయింది. మా హస్బెండ్ తెచ్చారేమో అనుకుని నేను వచ్చానండి ఆఫీస్ నుంచి. ఆయన కొంచెం తీసుకురావడానికి మర్చిపోయినట్లున్నారు. సో అందుకని కరివేపాకు అనేది యాడ్ చేస్తున్నాను. టేస్ట్ అయితే బాగుంటుంది. ఇవే కదండి మన ఇంట్లో మిడిల్ క్లాస్ ముచ్చట్లో, ఇంకేముంటాయి చెప్పండి. చూసారా మా బాబు ఎంత అల్లరి చేసేస్తున్నాడో. వీడియో తీసినా అంటే చాలు ఫోన్ అంటూ వచ్చేస్తాడు. అస్సలు వీడియో తీయనివ్వడం నన్ను. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం వాటర్ అనేది యాడ్ చేసేసుకున్నాం. వాటర్ యాడ్ చేస్తున్నాను. ముక్క మునిగే వరకు వేసుకుంటే సరిపోద్దండి. ఈ నీళ్ళు ఎగిరించుకుని మనం లాస్ట్లో మసాలా అనేది యాడ్ చేసుకుంటే బాగుంటుంది. చూసారా, ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్ మీద ఉడికించుకుంటే టేస్టీ చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. టెన్ మినిట్స్ అయింది కదండి, ఒకసారి కలుపుకుందామా. చూసారా, ఒకసారి కలిపేసుకుందాం. కొంచెం వాటర్ ఉంది కదా, ఈ వాటర్ అనేది ఇంకిపోవాలి. ఎగిరిన తర్వాత అప్పుడు మనం మసాలా లాస్ట్లో యాడ్ చేద్దాం. కానీ ఒకవేళ మీరు పొళ్ళు యూజ్ చేస్తున్నట్లయితే ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. చాలామంది ఇలా వండే ఉంటారు. గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడే రుబ్బుకొని వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్. చూసారా, మాకైతే బిగ్ బాస్ స్టార్ట్ అయిపోయిందండి. ఇప్పుడు తింటూ బిగ్ బాస్ చూస్తాం. బిగ్ బాస్ అయ్యేంత వరకు కూడా చూస్తూనే ఉంటాం. ఇంకా కర్రీ అవ్వడానికి ఒక 5 మినిట్స్ టైం పడుతుంది కదా, లోపు మూత పెట్టేసుకుందాం. చూసారా, నీళ్ళన్నీ ఎగిరిపోయినాయి కదా. ఇప్పుడు మనం ఈ పొడి, గరం మసాలా పొడి హాఫ్ యాడ్ చేసుకున్నాం. ఇది ఎక్కువైపోద్దండి, చెప్పాను కదా మొత్తం ఒకేసారి పౌడర్ చేస్తానని. ఇది ఏం చేయాలంటే, ఇది ఎలా స్టోర్ చేసుకోవాలంటే, మీరు అసలు గాలి తగలకుండా ఉన్న దాంట్లోనే మీరు స్టోర్ చేసుకోవాలి. లేదనుకోండి ఫ్లేవర్స్ అన్నీ పోతాయి. చూసారు, ఒకసారి కలిపేసుకుందాం. నీళ్ళు అనేవి ఇంకిపోయినాయి కదండి. కొంచెం గ్రేవీ మాత్రం ఉండాలి కదా, మరి అన్నంలో కలవాలి కదండి. అందుకని కొంచెం గ్రేవీ ఉండేలా చూసుకోండి. నేనైతే ఇలా చేస్తానండి. ఎంతమంది చూస్తున్నారు బిగ్ బాస్? ఎంతమందికి ఇష్టం? హై ఫ్లేమ్ మీదే మసాలా వేసిన తర్వాత కలిపేసుకోవాలి. ఒక 2 నిమిషాలు అయితే అయిపోయినట్లే. చూసారా, టేస్టీ చికెన్ కర్రీ ఈజ్ రెడీ. అదిగోండి, యమ్మీ చికెన్ కర్రీ ఈజ్ రెడీ. అక్కడ బిగ్ బాస్ కూడా రెడీ. ఓకే అండి, వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సపోర్ట్. చిన్న ఛానల్స్ కూడా మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి వీడియోస్ పెడుతూ ఉంటారు కదా, మీకు సపోర్ట్ కావాలి. సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. గుడ్ నైట్.